సుప్రజ హాస్పిటల్కి రాలేదు. కొంచెం పని ఉందని లీవ్ తీసుకుంది. వినయ్కి రిషి వలన కొన్ని ఫండ్స్ వచ్చాయి. సో దీని అంతటికీ కారణం సుప్రజ కాబట్టి ఇంకా ప్రేమ పెంచేసుకున్నాడు డాక్టర్ బాబు. మార్నింగ్ అయితే ఓకే అనుకున్నాడు, బట్ ఈవినింగ్ తన వల్ల కాలేదు. ఆ రోజు ఈవినింగ్ సుప్రజ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కిషోర్ కనిపించాడు. హాయ్ అంకుల్. ఆయన నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడిగాడు. వినయ్ ఏ విషయంలో? కిషోర్ వాడి చేత ఓపెనింగ్ ఏంటి, ఆ స్వాగతాలు ఏంటి అంతలా మోసావు? కారణం వినయ్, ఎందుకంటే తను ట్రెండ్ సెట్టర్ కాబట్టి తన వల్ల నాకు ఫండ్స్ వచ్చాయి తెలుసా. మోర్ ఓవర్ ఇదంతా సుప్రజ వల్లనే. ఇంతకీ తనేది? కిషోర్ ఏమో ఎవరికి తెలుసు. ఈ మధ్య నాకు ఎవరు ఏమి చెప్పి చేస్తేగా అనగానే వినయ్ సుప్రజ నంబర్కి కాల్ చేశాడు. కట్ చేసింది. మళ్ళీ చేశాడు. అంతే చేసింది. మెసేజ్ చేశాడు. లిఫ్ట్ ద కాల్ యార్ సుప్రజ. ఐఎమ్ బిజీ బేబీ, క్యాచ్ యూ లేటర్ అని రిప్లై ఇచ్చింది. వినయ్ షిట్, నాకన్నా బిజీ ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు నైట్ వినయ్ మళ్ళీ వచ్చాడు. శ్రావణి ఆశ్చర్యంగా చూసి ఈ టైంలో ఏంటి వినయ్ అని అడిగింది. వినయ్ ఆంటీ సుప్రజ వాళ్ళ కలవలేదు, ఇటువైపు పని నుండి వచ్చాను, ఒకసారి తనని కలుద్దామని. శ్రావణి అవునా సార్ పిలుస్తా అని లోపలికి వెళ్ళి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది. దాదాపు 20 నిమిషాల తర్వాత సుప్రజ వచ్చింది. వినయ్ ఏంటి సుప్పు ఇవాళ రాలేదు? సుప్రజ కొంచెం బిజీ అని చెప్పాగా. వినయ్ సరే నీతో మాట్లాడాలి, బయటకు వెళ్దామా? సుప్రజ ఇప్పుడా, లేట్ నైట్లో? వినయ్ ప్లీజ్ రావచ్చుగా. సుప్రజ వద్దులే బుజ్జి, ఇక్కడే చెప్పు. వినయ్ సరే మనం అనుకున్నట్లుగా ఫండ్స్ వచ్చాయి. అందరూ దాదాపుగా రిషిక్ని చూసి ఇచ్చిన వాళ్ళే. రియల్లీ హీఈస్ అమేజింగ్. ఇంకా నువ్వు ఐడియా ఇవ్వడం వలన ఇదంతా. లవ్ యూ బేబీ అన్నాడు. సుప్రజ అదేం పెద్ద విషయం కానట్లుగా. ఓహో కంగ్రాట్స్. సరే డిన్నర్ చేసావా అని అడిగింది. వినయ్ చేసే వచ్చా. సుప్రజ ఓ గుడ్. ఇంకేంటి, నేను ఇంకో 2 days కూడా రాను అనగానే వినయ్ సుప్పు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా, నేనంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పాను, ఇలాగే నన్ను రియాక్ట్ అయ్యేది. సుప్రజ ఇంకెలా అవ్వాలి? వినయ్ నాకు కొంచెం పని ఉంది అనగానే వినయ్కి ఫస్ట్ టైం చాలా బాధేసింది. సరే అయితే అంటూ వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచించాడు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తుంది, ఏమైంది? రిషి ఇంకా ఏదో చెప్పబోతుంటే ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి హామీగా ఓకే అవునా సరే రేపు ట్రై చేస్తా, ఇవాళైతే ఖచ్చితంగా రాను అంటూ ఫోన్ కట్ చేసి లేచి కృతిని జాగ్రత్తగా ఎత్తుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు. తన పక్కనే చేరి కృతిని గమనిస్తూ ఉన్నాడు. కృతి కళ్ళు తెరవకుండానే చూసింది చాలు, నాకు దిష్టి తగులుతుంది అంది. రిషి ఓయ్ బుడ్డి లేచావా? కృతి నువ్వు నన్ను ఎత్తుకోగానే లేచా అంటూ కళ్ళు తెరిచి రిషి బుగ్గలు గట్టిగా లాగింది. రిషి ఎలా ఉంది నొప్పి? కృతి పర్లేదు. అవును నేను పడుకున్నప్పుడు ఎవరైనా వచ్చారా? రిషి లేదు. కృతి మాటలు వినపడితేనో. రిషి కొంపదీసి వినలేదు కదా? ఎవరు లేరు, నేనే ఫోన్ మాట్లాడాను. కృతి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? రిషి లేదు. కృతి అయ్యో నేను ప్రిపేర్ చేస్తా అనగానే రిషి పర్లేదు. కృతి అలా కాదు కానీ నా ఫోన్ ఇటివ్వు అనగానే రిషి ఫోన్ తెచ్చి ఇచ్చాడు. కృతి తన ఫోన్లో ఎవరికో ఫోన్ చేసి రిషి కోసం స్పెషల్ మెనూ లిస్ట్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పంపించండి, అడ్రస్ నేను మెసేజ్ చేస్తా, గుర్తుందిగా, చాలా నీట్గా టేస్ట్గా ఉండాలి అని కాల్ కట్ చేసి రిషి వైపు చూసి నీకోసం స్పెషల్ మెనూ అరేంజ్ చేశా అని ఫోన్ పక్కన పెట్టింది. రిషి తన్నే చూస్తున్నాడు. కృతి సిగ్గుపడుతూ ఏంటి రిషి ఆ చూపు? రిషి నాకు కావాల్సిన మెనూ నన్ను అడగాలి కదా, నీ ఇష్టానికి చెప్తే నేను తినొద్దా అంటూ కళ్ళగరేశాడు. కృతి ముందు నువ్వు అలా చూడడం ఆపు. రిషి ఇంకెలా చూడను? కృతి సరే నేను స్నానం చేసి వస్తా అంటూ లేచింది. కృతి రిషి హెల్ప్ కావాలంటే అడగొచ్చు. కృతి ఓయ్ కొంచెం తగ్గు అంటూ చిరుకోపంగా చూసింది. రిషి సరే నీ ఇష్టం అంటూ చూపు తిప్పాడు. కృతి నవ్వుకుంటూ లేచి నడిచింది. పర్లేదు నడవగలుగుతుంది. రిషి నాకు రాక్స్ ఎక్కువ, ఇవ్వకుండా నువ్వే పెట్టుకున్నావు.
లేచిన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసివ్వు అంటూ జడ చుట్టి పైకి పెట్టింది. రిషి లేచి తన బ్యాగ్ ఒకటి ఓపెన్ చేశాడు. అందులో కొన్ని శారీస్, కొన్ని చుడిదార్లు, కొన్ని టాప్ అండ్ జీన్స్లు ఉన్నాయి. కృతి అవి చూసి, హే, ఎవరివి, నీకేనా అంటూ నవ్వింది. రిషి కృతి నెత్తి మీద ఒకటి పీకి, ఇవన్నీ నేను వరల్డ్ టూర్ ఇంకా షూటింగ్కి వెళ్ళినప్పుడు నీకోసం కొన్నాను. కృతి, రిషి, నాకు డౌట్, ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నేను నీతో మాట్లాడతానో లేదో తెలీదు, నీకు దగ్గర అవుతానో లేదో తెలీదు. అసలు ఇంకా చెప్పాలంటే నీ మీద కోపం ఎప్పుడు తగ్గుతుందో తెలియదు కదా. మరి ఇవన్నీ నీతో ఎలా తెచ్చావు అని కళ్ళెగరేసింది. రిషి, అబ్బో పర్లేదు, మోకాళ్ళకి ఆయిల్ బాగానే అప్లై చేస్తున్నావు. కృతి, మరి ఏమన్నాను? అంటే నాకు బ్రెయిన్ లేదనా? రిషి, అది నీకే తెలియాలి. నేను ఇవి తీసుకురాలేదు, ఇక్కడే ఉంచా అని నోరు జారాడు. కృతి, ఎందుకో? ఏంటి ఇక్కడ? ఎలా? అలా ఎలా? రిషి, లేకపోతే నువ్వు నీ థింగర్ క్వశ్చన్స్. నేను మా ఆవిడని వద్దనుకోలేదు, తనే నన్ను కాదనుకుంది అన్నాడు ఎటో చూస్తూ. అంతే, పాప కోపంగా చూస్తుంది. రిషి, ఏంటి కోపమే ఇదంతా? సరే కానీ ఇందులో నీకు నచ్చింది తీసుకో అన్నాడు. కృతి, నాకేం అవసరం లేదు, తప్పుకో అంటూ తన బ్యాగ్లో నుండి డ్రెస్ తీసుకుని వెళ్ళిపోయింది. రిషి, ఈ ఆడ లేడీస్ మారరు. నిజం చెప్తే కోపం, అబద్ధం చెప్తే నచ్చదు. అబ్బా, నా వల్ల కాదు. కృతి వచ్చి రెడీ అవుతుంటే రిషి ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. చిన్నుగాడు చీర కట్టుకోవచ్చు కదా అన్నాడు. కృతి ఏం మాట్లాడలేదు, చక్కగా రెడీ అయింది. కాలింగ్ బెల్ మోగింది. రిషి కదలలేదు. కృతి, రిషి వెళ్ళు, మా వాళ్ళే అయి ఉంటారు, నీకు ఫుడ్ తెచ్చారు. మనోడు అస్సలు చూడడం లేదు, ఫోన్లో మునిగిపోయాడు. బెల్లు మళ్ళీ మోగింది. కృతి ఫాస్ట్గా రిషి ఫోన్ లాక్కుంది. రిషి, ఇటువు. కృతి, ముందు వెళ్ళు, వాళ్ళు నన్ను చూశారంటే అదో తలనొప్పి, ప్లీజ్ అనగానే రిషి లేచి మొహానికి కర్చీఫ్ కట్టాడు. కృతి నవ్వుతూ, ఓహో ఇదొకటి ఉందా అనుకుంది. రిషి వెళ్ళగానే ఫోన్ పక్కన పెట్టబోతూ, అవును రిషి ఫోన్, అది కూడా ఓపెన్ చేసి యాహూ అనుకుంటూ చూసింది. కాంటాక్ట్స్ పాస్వర్డ్, గ్యాలరీ పాస్వర్డ్, ఏది చూద్దామన్న పాస్వర్డ్. సరే, కాల్ డేటా చూస్తే ఎంప్టీ. దొంగ మొహమాడు. రిషి వచ్చి చూస్తూ నవ్వి, ఏంటి పాస్వర్డ్లు అడుగుతుందా అన్నాడు. కృతి, ఆహా చెప్పు రిషి ప్లీజ్ అనగానే రిషి, సరే నాకేంటి. కృతి, నా ఫోన్ నువ్వు కూడా చూడు. రిషి, అవును నువ్వు బిగ్ షాటు, అయినా నీకు ఇంట్రెస్ట్, నాకు కాదు. కృతి, సరే అయితే నువ్వు కాసేపు నడుంతో ఆడుకో. రిషి తల కొట్టుకుంటూ, ఏంటో నీకు అంత ఇది ఫోన్ కోసం, నాకు ఇష్టమైనవన్నీ చేస్తావా? కృతి, సరే నువ్వే అడుగు. రిషి, నేనెందుకు అడగాలి? కృతి, ఓ నాకేం వద్దు అని ఫోన్ ఇచ్చేసింది. రిషి తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. కృతి తన వెనక వెళ్ళి, రిషి బ్రేక్ఫాస్ట్ చేయవా? రిషి, నాకు ఆకలి లేదు అని ఉయ్యాల్లో కూర్చున్నాడు. కృతి, వీడి ఆకలికి ఆగడే, ఎందుకు ఇంత పెట్టి చేస్తున్నాడు అనుకుంటూ రిషి పక్కనే కూర్చుని, రిషి ప్లీజ్ తిను. నాకు వద్దన్నానా? ఎందుకు వద్దు? ఆకలి లేదని చెప్పాగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. సరే నిజమేంటో నువ్వు చెప్పు. కృతి ఆలోచించి, గుర్తొచ్చింది అంటూ ఫుడ్ తీసుకొచ్చి చేతికిచ్చింది. రిషి పైనుంచి కింద దాకా ఓ లుక్ ఇచ్చాడు. కృతి, ఇప్పుడు నువ్వు తింటావా లేదా? రిషి, చిన్ను నీకు అన్నీ తెలిసే అడుగుతావు కదా. కృతి, అయి ఉండొచ్చు, నీకేమో నేను తినిపించాలి, మరి నాకేమో నీ మీద ఇంకా కోపం ఉంది కదా. రిషి లేచి, థ్యాంక్స్, ఆ మాత్రం క్లారిటీ ఇచ్చావు అంటూ ప్లేట్ తీసుకుని తినడం మొదలుపెట్టాడు. కృతి నవ్వుకుంటూ మొక్కలకి వాటర్ పెడుతుంది. రిషి సారు సైలెంట్. రిషి నిన్నే ఫాస్ట్గా తినేసి పేపర్ చదువుతూ కనిపించాడు. కృతి మొక్కలకు వాటర్ పోయడం అయ్యాక వచ్చి రిషి మొహాన కొట్టింది. అంతే, నిన్ను అంటూ లేచి దగ్గరకు వచ్చి డ్రెస్సు చున్నీ తీసుకుని తుడుచుకున్నాడు. కృతి నవ్వుకుంటూ, మనం ఎంతసేపని ఇంట్లో కూర్చుంటాం, నాకు బోర్ కొడుతుంది, బయటకు తీసుకెళ్ళు అని అడిగింది. రిషి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నువ్వు ఉన్నావు నాతో, అది చాలా సంవత్సరాల తర్వాత. సెకండ్, ఇన్నేళ్ళ నుంచి షూటింగ్స్ అని, షాప్ ఓపెనింగ్స్ అని, అవని ఇవని తెగ తిరిగి విసుగొచ్చింది, అందుకే రిలాక్స్ అవుతున్నా అన్నాడు. కృతి, అవును నువ్వు మార్నింగ్ వెళ్ళడానికి రెడీ అయ్యావు కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? రిషి, నువ్వే కదా లీవ్ పెట్టమన్నావు. కృతి, సరే ఇప్పుడు బయటకు వెళ్దాం పద. రిషి, ఓహోహో నన్ను గుర్తుపడతారే. కృతి, పటని, ఓహో నీకు పెళ్ళయిందని
వేరే అఫైర్ కారణంగా మీ ఆవిడని ఎగిరి తన్నావని అందరికీ తెలుస్తుందనా అంటూ కళ్ళెగరేసింది. రిషి ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి. కృతి, ఏంటి కోపంగా చూస్తే భయపడతాననుకుంటున్నావా? అస్సలా. రిషి, నాకు నిన్ను ప్రేమించడం మాత్రమే వచ్చు, భయపెట్టడం రాదు అన్నాడు సీరియస్గా. కృతి, ఇవన్నీ నీ సినిమాల్లో వాడుకో. నాకు నిన్నటి వరకు నీకు ప్రెగ్నెన్సీ సంగతి తెలీదు. పాపం తప్పు చేశాను అనుకున్నా. రాత్రి నీతో మాట్లాడాక నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. రిషి, ఏంటో అది? కృతి చున్నీ తీసి రిషి మెడ చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని, నువ్వు యాటిట్యూడ్ నా దగ్గర కూడా చూపించావని. రిషి గడుకున్నది యాటిట్యూడ్ అంటూ కృతి కళ్ళ మీద ఊదాడు. కృతి, ఆహా, అందుకే నన్ను చూడ్డానికి రాలేదు. అప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకున్నా, ఐ హేట్ యూ రిషి అని ఒక చేత్తో రిషి గుండె మీద చేయేసింది. రిషి వెళ్ళి ఉయ్యాల్లో పడ్డాడు. రిషి విత్ 100% లవ్ అన్నాడు గుండె మీద రుద్దుకుంటూ. కృతి, అవునా? నువ్వెలా ఎలా అనుకుంటే అలా అంటూ లోపలికి వెళ్ళింది. రిషి తన వెనకే వెళ్ళి, చిన్ను, రాత్రి గొడవ పడ్డాం, ఇప్పుడు కూడానా? వద్దే అన్నాడు. కృతి, నన్ను బయటకు తీసుకెళ్ళైతే. రిషి, సరే రేపు వెళ్దాం, నేను కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కృతి, అంటే హీరో రిషిక్లా వస్తావా? రిషి, మరి? కృతి, నా లవర్ రిషిలా రావాలి. నేను ఎక్కడికంటే అక్కడికి రావాలి. నేనేం చెప్తే అది చేయాలి. రిషి, అన్నీ చేస్తా, కానీ అయితే ఇవాళ ప్రాజెక్టు స్టార్ట్ చేసేద్దాం అంటూ బుగ్గల్లాగాడు. కృతి, హలో మాస్టారు, కాస్త తట్టుకో, దానికి ఇంకా టైం ఉంది. రిషి, ఏ? కృతి, నాకు నువ్వు తీర్చాల్సిన బాకీలు డౌట్లు చాలా ఉన్నాయి, అవన్నీ తీరాక చూద్దాం. రిషి, సరే చెప్పు, ఏంటి నీ డౌట్స్? కృతి, హాహా, నువ్వు అడిగితే ఎందుకు చెప్తాను, నాకు అడగాలనిపించినప్పుడు అడుగుతా. రిషి కృతిని దగ్గరికి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చూడు బుడ్డి, జరిగిన దాంట్లో ఇద్దరు తప్పు ఉంది. నువ్వు ఎంత త్వరగా నీ డౌట్స్ తీర్చుకుంటే అంత త్వరగా మన బేబీని తెచ్చేసుకోవచ్చు అన్నాడు. కృతి రిషి భుజం చుట్టూ చేతులేసి కళ్ళలోకి చూస్తూ, రిషి తనుంటే ఈ పాటికి 4 సంవత్సరాలు ఉండేవి అంది. రిషి తనను గుండెకి హత్తుకొని, నేను తనని చాలా మిస్ అవుతున్నా. కృతి కళ్ళు తుడుచుకుంటూ, మరి నన్ను? రిషి, నువ్వు ఇక్కడున్నావు బుడ్డి అంటూ గుండె చూపించాడు. కృతి, అన్నీ అబద్ధాలే, అలాంటప్పుడు నాకు నీ ఫోన్ చూపించు. రిషి, అమ్మ చెప్పాపా, వదిలేలా లేవు కానీ తీసుకురా అన్నాడో లేదో టక్కుమని తీసుకొచ్చి ఇచ్చింది. రిషి మళ్ళీ తనని కూర్చోబెట్టుకుని, సరే ఒకటి చెప్పే చిన్ను, నువ్వు పాస్వర్డ్ తెలుసుకోవడానికా లేక ఫోన్లో ఏమున్నాయో చూద్దామనా? కృతి, అసలైతే నీ ఫోన్లో కొన్ని చూడాలి, కానీ ఫోన్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ కంపల్సరీ కదా, కాబట్టి 2 అని నవ్వింది. రిషి ఫోన్లో నేను పెట్టినవి కదా కనపడతాయి. కృతి, అవును. రిషి, అలాంటప్పుడు నన్నే అడగొచ్చు కదా, చెప్తాను. కృతి, ఆహా, చూపించు ప్లీజ్ అనగానే రిషి, సరే, పాస్వర్డ్ కోసం ఏమేం ట్రై చేసావు? కృతి, నీ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, మన మ్యారేజ్ డేస్. రిషి, అంతేనా? కృతి, అంతే. రిషి, సరే చూడు అంటూ 4 నంబర్స్ ట్యాప్ చేశాడు. కృతి, ఇదేంటి? రిషి, గుర్తు రాలేదా? కృతి, రిషి చెవిలో ఏదో చెప్పాడు. కృతి, అవ్వా, ఇలాంటివి కూడా పెడతారా? రిషి, అందరూ పెట్టరు, బట్ నేను పెడతాను. కృతి తల కొట్టుకుని, సరే గ్యాలరీ చూపించు. రిషి ఓపెన్ చేశాడు. కృతి దబ్బుక్కున లాక్కుని చూసింది. కొన్ని వాళ్ళిద్దరూ లవ్ చేసుకునే టైంలోవి, మరికొన్ని పెళ్ళయ్యాక, కొన్ని అయితే తనవే నడుం కనపడేలా, కొన్ని రిషివి. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అన్ని పట్టి పట్టి చూసింది. తర్వాత కాంట్రాక్ట్ చూసింది. తన నేమ్ బుడ్డోడు అని ఉంది. తర్వాత ప్రీతి నేమ్ ఉందేమో అని చూసింది. లేదు. రిషి, అయినాయా నీ అనుమానాలు ఇంకా ఉన్నాయా? కృతి, మరి ఆ దయ్యం పేరేది? రిషి, ఎవరు? కృతి, అదే తమరు మెంటర్. రిషి, ఓ నా దగ్గర లేదు. కృతి అనుమానంగా చూస్తూ, నిజం చెప్పు అనగానే రిషి, ఇదంతా కాదు కానీ ఒక మాట చెప్పు, నమ్మకం అంటే ఏంటి? కృతి, దానికి పలానా డెఫినేషన్ అని నాకు తెలీదు. రిషి, సరే, ఆ రోజు జడ్జి గారు ఏమన్నారు? కృతి, ప్రేమ అయినా పెళ్ళైనా ఇంకా ఏ బంధమైనా నమ్మకం ముఖ్యమన్నారు. రిషి, కదా, మరి ప్రేమించుకునేటప్పుడు నన్ను నమ్మిన నువ్వు పెళ్ళి తర్వాత ఎందుకు నా మీద నమ్మకం కోల్పోయావు? కృతి రిషి జుట్టు పీకుతూ, దానికి నువ్వేరా కారణం, దొంగ సచ్చినోడా. రిషి, ఓకే, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, జవాబులు చెప్పు, బట్ కరెక్ట్గా చెప్పు.
కృతి సరే. ఫస్ట్ ప్రీతి నన్ను కిస్ చేసిందని కోపంతో ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్కి గురై అబార్షన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు. అలాంటప్పుడు నేను హాస్పిటల్కి వస్తే మాట్లాడాలి కానీ ఎందుకు నన్ను అవమానించి బాధ పెట్టి పంపేశావు కృతి. అది రిషి తనని కిందకి దింపి ఆగు. సెకండ్, నేను మీ నాన్న చెయ్యి ఫ్రాక్చర్ చేశాననే కదా అసలు ఆ రోజు వచ్చావు. నేను మీ నాన్నని అంతలా ఎందుకు కొడతాను? నేను మరీ అంత దుర్మార్గున్నా? థర్డ్, నేను ఆ రోజు హాస్పిటల్ నుంచి వచ్చాక నీకు మెసేజ్ చేశా. అది చదివి కూడా నువ్వు ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నేను ఎంత ఫీల్ అయి రాశాను కృతి. నాకేమీ రాలేదు రిషి. తన ఫోన్ తీసి చూపించాడు. చిన్ను, ఇన్నేళ్ళ మన ప్రేమలో ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీకు తెలుసు కదా నేను నీలో మా అమ్మని చూసుకుంటా. కారణం నాకు మా అమ్మ ఉన్నా లేనట్లే. నా కెరీర్కి నేను వాడుకున్నానా? ఏమన్నా నీ మీద మోజు. అసలు అలా ఎలా అనగలిగావు? నీ మీద ఒట్టు. మన ప్రేమ మీద సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు. అయినా సరే నీ మీద కోపం రావడం లేదు, కానీ బాధ, చెప్పలేని బాధ. కోపంలో అని ఉంటావు. నీ కోపం తగ్గాక అప్పుడు కాల్ చేయి, నేను వస్తా. అప్పటిదాకా నిన్ను డిస్టర్బ్ చేయను. ఎప్పుడు నీ గుండె చప్పుడులో ఉండే నీ రిషి. కృతి అది చూసి షాక్. నేను చూడలేదు రిషి, ప్రామిస్ అంది. రిషి అనుకుంటూనే ఉన్నా. సరే, ఫోర్త్ వన్, ఒకవేళ నువ్వు అనుకుందే నిజమే అనుకుందాం. కాసేపు ప్రీతి అందం చూసావు, ప్రాపర్టీస్ చూసావు. నేను తనకి కనెక్ట్ అయితే నువ్వు అంత అసహించుకున్న నల్ల పూసలు విసిరి కొట్టిన, తాళి పంపిన. అఫ్కోర్స్ నేను నిన్నటి వరకు నువ్వే పంపావు అనుకున్నా. ఇంకా మ్యారేజ్ రిజిస్టర్ కాలేదు. సో నేను కావాలనుకుంటే తనని పెళ్లి చేసుకోవచ్చు. మరి ఎందుకు చేసుకోలేదు? కృతి సైలెంట్. రిషి చిట్కేస్తూ, హలో చెఫ్ గారు, తమరి సంపాదన ఏమాత్రం ఉంటుందేంటి రోజుకు? కృతి, మాదంటే బిజినెస్ సీజన్ బట్టి మారుతుంది. రిషి, సుమారుగా చెప్పు. కృతి, ఓ 10 lakhs. రిషి, నాకు 20 lakhs. సో ఇవాళ నాకు 20 lakhs లాస్. ఇదంతా నీకోసం వదిలేశాను. అఫ్కోర్స్ నీకన్నా నాకు అదేమీ ఇంపార్టెంట్ కాదు. చిన్ను, నేను చెప్పేది ఒక్కటే, 4 సంవత్సరాల తర్వాత కలిసాం. మన పాస్టే ఇంకా తేలలేదు. ప్రజెంట్కే క్లారిటీ లేదు. అయినా ఫ్యూచర్ నీతోనే ఉండాలని ఫిక్స్ అయ్యా. ఇక నువ్వే కాదు, ఆడ లేడీస్లో కొంతమందికి ఉన్న డౌట్. నేను ఆ రోజు ప్రీతినేమి ఎందుకు చెప్పాను, ఇది చూడు అంటూ తన ఫోన్లో ఒక వీడియో చూపించాడు. అది చూడగానే కృతి ఫేస్లో ఫీలింగ్స్, ముందు కోపం, తర్వాత ఆశ్చర్యం, ఫైనల్గా ఆనందం. నిజమా అని అడిగింది, కళ్ళల్లో నీళ్లు కారుతూ. రిషి, అబ్బా, నాకున్న యాటిట్యూడ్కి నా చిన్ను కాబట్టి ఇంత ఓపిక్గా వివరించా. కృతి పైకి లేచి తనని హాక్ చేసుకుని, ఐ హేట్ యూ ఈడియట్ అంది. రిషి, అదేంటే, నన్ను ఇంత నిరూపించాక లవ్ యూ అనాలి కదా. కృతి, ఐ హేట్ యూ విత్ 100% లవ్ అంటూ రిషి లిప్స్ అందుకుంది. కాసేపు తర్వాత రిషి, నన్ను ఇక్కడ నుంచి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళవా? రిషి, ఎక్కడికి? కృతి, ఏమో, కేవలం మన ఇద్దరం మాత్రమే ఉండాలి. అసలు మనం అక్కడ ఉన్నామని ఎవరికి తెలియకూడదు అంటూ రిషిని గట్టిగా వాటేసుకుంది. రిషి, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం చిన్ను. కృతి, కానీ ఇక్కడ అభి కూడా ఉన్నాడు. ఇంకా మా డాడీ, ఆయనకు అస్సలు ఇష్టం లేదు. రిషి, చల్ హట్. రిషిగాడు ఇక్కడ నుంచి నన్ను చేరాలంటే ఎవరైనా ముందు నన్ను దాటాలి. ఆ అభినా అంతుందంటావా? అసలు అభిగాడు నీతో బాగానే ఉన్నాడుగా, ఉన్నట్లుండి ఏంటి అని అడిగాడు. కృతి, తనను వదిలి వాడొట్టి రోగ్ అని నాకు ఇప్పుడే అర్థమైంది. మనం విడిపోయిన తర్వాత బాగానే ఉన్నాడు. నీ గురించి టాపిక్ వస్తే నేను డైవర్ట్ చేసేదాన్ని, కానీ ఉన్నట్లుండి పెళ్ళి అన్నాడు. నేను షాక్. అదేమంటే ఎన్ని చెప్పాడో తెలుసా? నీకన్నా ముందే లవ్ చేస్తున్నాడట. ఇంకో షాకింగ్ న్యూస్, ఆ రోజు గుళ్ళో రౌడీల్ని నువ్వు కొట్టావు కదా, వాళ్ళని తానే అరేంజ్ చేశాడట. రిషి ఆశ్చర్యం నటిస్తూ, అవునా? అస్సలు డౌట్ రాలేదు చిన్ను. కృతి, నేను తనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. ఇంకా మా డాడీ, ఆయన కూడా తనకే సపోర్ట్. రిషి, పోనీ ఇలా చేశాడని చెప్పకపోయావా? కృతి, ఏమో నాన్న, ఐఎమ్ సో ట్రైడ్. ఇక నువ్వే చూసుకోవాలి. అన్నట్లు వాడికి నువ్వంటే భయం. రిషి, భయమా? నేనా? ఎందుకు? కృతి, కాలేజ్ డేస్లో నువ్వు వినయ్ వాళ్ళ గ్యాంగ్ని ఓ రేంజ్లో ఉతికి ఆరేసావుగా, అందుకేనేమో. అయినా నాకు కొంత రిలీఫ్ కావాలి. ఆ అభిని తలుచుకుంటే నాకు చాలా కోపం వస్తుంది. రిషి, ఇక మీ నాన్న సంగతి తెలిస్తే ఏమవుతావో. సరే, నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తా, వస్తావా అని అడిగాడు. కృతి, ఎప్పుడు?
రిషి ఎప్పుడో ఎందుకు ఇప్పుడే. కృతి ఎక్కడికి? రిషి చెప్పను. తీసుకెళ్తారా? కృతి సరే రా. నువ్వు కొన్న శారీస్లో నుండి ఒక శారీ తీ. రిషి విజిలేస్తూ పింక్ కలర్ శారీ తీశాడు. కృతి చాలా బాగుంది. రిషి సరే కట్టుకో అంటూ బెడ్ మీద పడుకున్నాడు. కృతి ఓయ్ అంత లేదు, అటు తిరుగు. రిషి ఇంకా ఏంటి నీ ప్రాబ్లం? కృతి చెప్తా, ఇంకా ఉన్నాయి. రిషి నా వల్ల కాదు కానీ నేనైతే తిరగను. కృతి నవ్వుకుంటూ సరే నేనే వెళ్తా అంటూ వెళ్ళబోయింది. రిషి పైకి లేచి సరే నేనే వెళ్తా, ఇదిగో జ్యువెలరీ బాక్స్, ఇందులో ఉన్నవి పెట్టుకో అంటూ ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. సుప్రజకి కాల్ చేశాడు. వదిన ఇక్కడ అంతా ఓకే, మరి నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఏదో చెప్పి కాల్ కట్ చేశాడు. తర్వాత తన డ్రైవర్కి కాల్ చేసి క్యారవాన్ తీసుకొని రమ్మన్నాడు. ఇంకా ఏవో కాల్స్ మాట్లాడి లోపలికి వచ్చాడు. కృతిని చూసి ఫ్రీజ్ అయ్యాడు. రిషికి ఇష్టమైనట్టుగా శారీ కట్టుకుని జ్యువెలరీ పెట్టుకుంది. రిషి బుడ్డోడా, ఇప్పుడు ప్లాన్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుందంటావు? కృతి ఏం చేస్తావేంటి? ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ అడిగింది. రిషి కృతిని అమాంతం పైకి లేపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాం, ఒప్పుకోవా ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాడు. కృతి రిషి ముందు దించు. రిషి నేను దించను అంటూ తల అడ్డంగా ఊపాడు. కృతి ఎక్కడికో వెళ్ళాలన్నావు? రిషి రేపు వెళ్దాం. కృతి రిషి తలకి తల ఆంచి మై డియర్ హీరో రాత్రికి వచ్చి స్టార్ట్ చేద్దాం. రిషి నిజంగా అంటూ దించాడు. కృతి సరే ప్రెస్ మీట్లో ఎప్పుడు చెప్తావు? రిషి చెప్తా, అదంతా నాకు వదిలే. కృతి సరే నువ్వు రెడీ అవు అంది. రిషి ఓకే అంటూ వెళ్ళాడు. కృతి ఫోన్ తీసుకుని సుప్రజకి కాల్ చేసింది. అక్క చెప్పే ఎలా ఉన్నావు? నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. అవునా? అవునక్క, నీతో చాలా మాట్లాడాలి, ఎన్నో చెప్పాలి, ముందు నిన్ను కలవాలి. సుప్రజ ఏంటి అంత ఎక్సైట్ అవుతున్నావు? కృతి అది రిషి మీద కోపం పోయిందక్క, తన నా కోసం చాలా తగ్గాడు. సుప్రజ మరి ప్రీతి? కృతి దాని గురించే మాట్లాడాలి. రిషి నన్ను ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు, వెళ్ళొచ్చాక నీతో మాట్లాడతా. సుప్రజ ఓకే బాయ్, ఎంజాయ్ అని కాల్ కట్ చేసింది. కృతికి కాళ్ళు భూమి మీద నిలబడడం లేదు, చాలా హ్యాపీగా ఉంది. రిషి రెడీ అవుతుంటే కృతి తనకు షర్ట్ బటన్ పెట్టింది. రిషి క్రాఫ్ట్ దూకుంటూ ఉంటే కృతి రిషి నాకు డౌట్. రిషి మళ్ళీ నా? కృతి అది కాదు, ఇంత అందంగా ఎందుకు పుట్టావు? రిషి ఏదో అలా అంటూ టక్ చేశాడు. డియో స్ప్రే చేశాడు. కృతి ఈ 4 ఏళ్లలో నీకు ఎన్నిసార్లు ప్రపోజల్స్ వచ్చాయి? రిషి తల్లి ఒక్క ప్రపోజల్కే 4 సంవత్సరాలు దూరం అయ్యావు, ఇంకా ఎన్నో చెప్తే మనం కలిసేది మన షష్టి పూర్తికే అన్నాడు. కృతి మూతి ముడుచుకుంది. రిషి నువ్వు అలా అంటూ దగ్గరకు వచ్చాడు. కృతి సరే సరే పద పద అంది. కృతి రిషి నీ కారా నా కారా, ఎందులో వెళ్దాం? రిషి మీ ఆయనకి క్యారవాన్ ఉంది, ఏదో ఒక వెహికల్ ఉంది, అందులో వెళ్దాం. కృతి అబ్బో అది చూపించడానికేగా మా రెస్టారెంట్ ముందు కారు అడ్డంగా పార్క్ చేసావు. రిషి ఇంకా మర్చిపోలేదా? కృతి అంతేనా, నా ఫైల్ కొట్టేశావుగా. రిషి అబ్బో సరిపద అంటూ ఇద్దరు కిందకు వచ్చేసరికి తన క్యారవాన్ రెడీగా ఉంది. రిషి ఎక్కి వెల్కమ్ మిసెస్ కృతి రిష్విక్ అంటూ చెయ్యి అందించాడు. ఎక్కడికి?